సో హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఫామ్లో ఉన్నటువంటి కోడండి, నల్లపెట్ట. సో ఇది అనేది పిల్లలు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే మా పొలంలో ఉంటాయండి ఈ కోళ్ళన్నీ కూడా. పొలం అంటే నిమ్మ తోటలో ఉంటాయండి. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతుంటాయి. సో మీరు చూడొచ్చు, ఇది తన పిల్లలకి ఎంత బాగా పురుగుల్ని తినిపిస్తుందో. సో చాలా బలంగా కూడా ఉంటాయండి. సో ఈ విధంగా పొలంలో పురుగుల్ని ఎక్కువగా తింటూ ఉంటుంటాయి. సో దీనివల్ల మనకేంటంటే ఫీడింగ్ అనేది కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పొలంలో పెంచుకోవడం వల్ల, అదేవిధంగా నీడ అనేది కూడా ఉంటుంది. సో మధ్యాహ్నం పూట ఎండ దెబ్బకి గురి కాకుండా కూడా ఉంటాయి. సో చెట్ల నీడన చాలా ప్రశాంతంగా పెరుగుతూ ఉంటాయి ఇవి. సో ఈ పెట్ట అనేది మా ఇంట్లో చాలా రోజుల నుంచి ఉందండి. చాలా రోజుల నుంచి పెరుగుతుంది మా ఇంట్లో అనేది. సో మీరు గమనించవచ్చు, ఈసారి చాలా పిల్లలు చేసింది. చూసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా క్యూట్గా, సేమ్ టైం యాక్టివ్గా కూడా ఉన్నాయి. సో ఈ పెట్ట జాతి వచ్చేసరికి కొంచెం షార్ట్ నోస్ ఉన్నట్టు అనిపిస్తుంది. పర్లాలో వస్తున్నట్టున్నాయి. షార్ట్ నోస్ పర్లాది. షార్ట్ నోస్ పిల్లలు బాగా చేస్తుంది. పిల్లలు బాగా చేస్తుంది. అట్ సేమ్ టైం పిల్లలు కూడా మంచి వెయిట్ కూడా వస్తాయి దీని పిల్లలు. చూసుకున్నట్లయితే ఇది 4th or 5th టైం అనుకుంటే ఇది పిల్లలు చేయడం. ఇది చూడొచ్చు, ఇది అదండి. సో ఈ పిల్లలకి వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది. లసోటా వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది. సో మనం అప్ టు ఒక 45-50 డేస్ వరకు వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల పిల్లలు అనేవి హెల్తీగా ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయండి. సో ఈ రోజుల్లో చాలా వైరస్లు, చాలా డిసీజెస్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి ముందు జాగ్రత్తగా మనం వ్యాక్సిన్లు వేసుకోవడం కూడా ఒక రకంగా మంచిదండి.